ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద యోగా వైద్య నిపుణురాలిని. ఇవాళ కార్యక్రమంలో మన రోజు తినేటువంటి అన్నం గురించిన వివరాలన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అన్నం తింటే బరువు పెరిగిపోతాం, అన్నం తింటే షుగర్ పెరిగిపోతుంది అని చెప్పేసి అన్నం పూర్తిగా మానేస్తున్న వాళ్ళు నా పేషెంట్స్లో చాలామంది ఉన్నారు. సో మనకి చిన్నప్పటి నుంచి అంటే మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచి బియ్యం తినడం అనేది మనకు అలవాటైపోయింది. సో అలాంటి బియ్యం పూర్తిగా మానేసేసి మళ్ళీ దానికి బ్యాలెన్స్ చేసుకునేలాగా రకరకాలవన్నీ తింటున్నారనమాట. సో ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే అంత పూర్తిగా బియ్యం మానేయడం అనేది కరెక్టా, లేకపోతే నిజంగా అంత ప్రమాదకరం అనేది కూడా మీరు తెలుసుకుంటే కరెక్ట్గా ఏది వాడాలనేది మీకు అర్థమవుతుంది. వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలిస్తే దాన్ని బట్టి మీరు డెఫినెట్గా మార్చుకోవచ్చు. మనం ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ బ్రౌన్ రైస్ని ఉపయోగించి అన్నం తింటూ మీరు బరువు తగ్గడం ఎలా అనేది ఇవాళ వీడియోలో స్పెషల్ అట్రాక్టివ్ పాయింట్ అనమాట. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. సో మనం మామూలుగా రైస్ అంటే వైట్ రైస్గా తినడం అనేది అందరికీ తెలిసింది. అంటే వైట్ అంటే క్రిస్టల్ క్లీన్ వైట్ పేపర్ కన్నా కూడా, మల్లెపువ్వు కన్నా కూడా చాలా తెల్లగా, గోడకు వేసే సున్నం కన్నా కూడా చాలా తెల్లగా ఉండే వైట్ రైస్ బయట మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు. సో అవి రకరకాల ఏవో పేర్లు ఉంటాయి, సాంబా మసూరి అని, అవి ఇవని. అసలు ఎంత తెల్లగా అంటే అసలు అంతకుమించి తెలుపు అసలు నాకు కనపట్లేదు ఎక్కడ. ఈవెన్ పాలు కూడా అంత తెలుపు కాదేమో, టాటా సాల్ట్ లాంటి సాల్ట్ కూడా అంత తెలుపు కాదు. అంత తెల్లటి అన్నం మనం బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలాంటి రైస్ని వాడడం అనేది నేను చాలా సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను. సో నాకేంటంటే స్పెషల్గా ఈ బ్రౌన్ రైస్ మీద, వీటి మీద చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ వీడియోని ముఖ్యంగా నేను ఏంటంటే మా చిన్నప్పుడు మాకు అవనగడ్డ అత్తయ్య అని చెప్పేసి వీరరాఘవమ్మ గారు ఉండేవాళ్ళు. సో ఈ వీడియోని నేను ఆవిడకి డెడికేట్ చేస్తున్నాను, ఆవిడకి ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే నా చిన్నప్పుడు నాకు 4-5 సంవత్సరాలప్పుడు మా ఇంట్లో రైస్ ఒక మాదిరిగా ఉండేది. వాళ్ళ ఇంట్లో మాత్రం ఇలాంటి ఎర్రటి అన్నం వండి పెట్టేవాళ్ళు, వాళ్ళు అవే తినేవాళ్ళు. వాళ్ళ ఇంటికి నన్ను వారానికి ఒకసారి తీసుకెళ్ళి నన్ను పెంచుకునేవాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో ఇవి తిన్నప్పుడు నాకు ఇంటికి వచ్చాక మామూలు అన్నం తింటుంటే అస్సలు నచ్చేది కాదు. నాకు అప్పుడు జస్ట్ 4 years 5 years అలాంటి అన్నమే కావాలని అప్పటి నుంచి నేను ఇంట్లో గొడవ చేసేదాన్ని. కానీ మా ఇంట్లో మామూలుగా ఒక మాదిరి వైట్ రైస్ అనేది వాడడం అలవాటు ఉంది. సో నేను ఎంతో వెతికి ఆ రైస్ కావాలని ఎప్పటి నుంచో వెతికి మొత్తానికి ఆ బ్రౌన్ రైస్ని, ఇలా రెడ్ రైస్ని కూడా నేను సంపాదించుకుని నాకు ఈ మధ్యకాలంలో గత 10-15 సంవత్సరాల నుంచి ఆర్గానిక్గా మేమే పండించుకున్నటువంటి బ్రౌన్ రైస్ని ఇంట్లోకి వాడుకోవటం వల్ల ఆరోగ్యంలో వచ్చినటువంటి మార్పు కానీ అవన్నీ నేను పొందుతున్నాను. కాబట్టి బరువు తగ్గుదలలో కూడా మార్పు అనేది వస్తుంది. కాబట్టి అందరికీ కూడా నేను అనుభవించిన సత్యాలే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ బ్రౌన్ రైస్ వాడుకుంటూ బరువు తగ్గడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో వైట్ రైస్ని వాడుకుంటే డెఫినెట్గా బరువు పెరుగుతారు, డెఫినెట్గా మనకి డయాబెటీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వచ్చే సగం సమస్యలన్నిటికీ కూడా వైట్ రైస్ అనేది ముఖ్యమైనది. అల్టిమేట్గా వైట్ రైస్ వాడడం వల్ల 5 వైట్ పాయిజన్స్లో వైట్ రైస్ కూడా ఒకటి. కాబట్టి క్యాన్సర్ రావడానికి 5 వైట్ పాయిజన్స్ అనేటువంటి టాపిక్లో నేను ఆల్రెడీ వైట్ రైస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పటి టాపిక్ అయితే బ్రౌన్ రైస్ కాబట్టి బ్రౌన్ రైస్ గురించి తెలుసుకో. ఇదైతే నవరధాన్యం అని చెప్పేసి స్పెషల్గా మెడికేటెడ్ రైస్ లాగా అనుకోవచ్చు అనమాట. సో దీన్ని ఏంటంటే మేము ఆయుర్వేద మెడిసిన్స్లో ట్రీట్మెంట్స్లో న్యూరలాజికల్ డిజార్డర్స్కి ఈ నవరధాన్యంతో పోటలీలాగా తయారు చేసి వాటిని పాలల్లోనూ కషాయాల్లోనూ ఉడకబెట్టి తయారు చేసి దాంతో ఉపనాహ స్వేదం, ఇవన్నీ స్వేదాలు అవి చేస్తూ ఉంటాం అనమాట. దానివల్ల వాళ్ళకి నర్వ్స్లో కూడా స్ట్రెంత్ వచ్చి బాగుంటుంది అనేది చూస్తున్నాం. సో అది మనం ఆహారంగా తీసుకున్నప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది. మనకి ఎక్స్టర్నల్ అప్లికేషనే ఇంత బాగున్నప్పుడు మన ఇంటర్నల్గా తీసుకున్నప్పుడు డెఫినెట్గా నరాల బలం పెరగడంతో పాటుగా మజిల్స్ స్ట్రెంత్ పెరగడంతో పాటుగా శరీరానికి ఎక్స్ట్రా స్ట్రెంత్ రావడానికి ఈ నవరధాన్యం 100% పనిచేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో మేమైతే వారానికి ఒకసారి జొన్న అన్నం కానీ, వారానికి ఒకసారి నవరధాన్యం వాడతాం. రెగ్యులర్గా అయితే ఇలా బ్రౌన్ కలర్లో ఉంటాయన్నమాట. సో ఈ రైస్ను ఉపయోగిస్తాం. సో ఈ బ్రౌన్ రైస్ స్పెషాలిటీ ఏంటనేది మనం ఆలోచిస్తే బ్రౌన్ రైస్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు మనం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పెరగడం ఆగిపోతుంది. సో కొవ్వునంతా కూడా కట్ చేసేసి ఈ ఫైబర్ బయటికి పంపించేసేస్తుంది. సో ఫ్రీ రాడికల్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా అన్నెసరీ బాడీలో టాక్సిన్స్ అన్నీ కూడా మనకి బయటికి డ్రైన్ చేయడానికి ఈ బ్రౌన్ రైస్లో ఉండేటువంటి ఫైబర్ చాలా మంచిది. ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనం రైస్ తినే
తినేటప్పుడు కడుపు ఆటోమేటిక్గా నిండిపోతుంది అనమాట. సో మనం ఇంత రైస్ తీసుకున్నా కానీ కడుపు నిండిపోయినటువంటి ఫీలింగ్ వస్తే ఒక రకమైనటువంటి తృప్తి అనేది కలుగుతుంది అనమాట. అదే మీరు వైట్ రైస్ తింటే ఎంత తిన్నా ఇంకా రాని అని తినాలనిపిస్తూనే ఉంటుంది, కానీ అది కడుపు నిండిన ఫీలింగ్ ఉండదు. ఇంకా తర్వాత కూడా అన్నం తిన్నా కూడా ఇంట్లో డబ్బాలు ఉన్నాయని ఎత్తుక్కుని తినాలనిపిస్తుంది. సో వైట్ రైస్ దీనికి 3 times వైట్ రైస్ తినడం అనేది నేను చాలా మందిలో గమనించాను అనమాట. సో ఈ వైట్ రైస్లో ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండుతుంది, వెయిట్ తగ్గుతారు. ఫ్రీ రాడికల్స్ అన్నీ కూడా ఈ ఫైబర్ కంటెంట్ వలన బయటికి డ్రైన్ అయిపోవడం వలన వ్యాధి నిరోధక శక్తి కూడా మీలో పెరగడం అనేది మనకి ముడి బియ్యం తీసుకోవడం వలన గమనిస్తున్నాం. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండడం వలన మనకి షుగర్ లెవెల్స్ని కూడా పెరగనివ్వదు. సో డయాబెటీస్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా ఈ ముడి బియ్యం అనేది వాడుకోవచ్చు. చాలామంది అన్నం త్యాగం చేసేస్తాను. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా మీరు ఏదన్నా చెప్పండి నేను చేస్తాను, కానీ నన్ను మాత్రం అన్నం తినొద్దని చెప్పొద్దండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారనమాట. సో పాపం అన్నం వాళ్ళతోటి జీవితంలో అంత మమేకమైపోయింది అనమాట, అంత అలవాటైపోయింది. సో అందుచేత నేనంటే మీరు అన్నం తినండి, తినొద్దని నేను చెప్పను, కానీ వైట్ రైస్ మానేసేయండి, బ్రౌన్ రైస్ నెమ్మదిగా అలవాటు చేసుకోండి. ముందు మజ్జిగన్నంలోకి అలవాటు చేసుకోండి. మజ్జిగన్నం చాలా తీయగా ఉంటుంది బ్రౌన్ రైస్తో తింటే. సో ఆ తీయదనానికి అలవాటు పడితే ఆటోమేటిక్గా కూరల్లోకి అన్నిటిలోకి పప్పుచారు అన్నిటిలోకి అలవాటు అయిపోతుంది. అదేమి మన పాత రోజుల్లో అందరికీ కూడా ఇంత పాలిష్ రైస్ పట్టడం అనేది అసలు మిల్లుల్లోనే లేదు. సో దంపుడు బియ్యం అంటే ఈ వడ్లని ఇంట్లోనే చిన్న దంచేది ఉంటుంది కదా, దాంతో ఇంట్లో ఆడవాళ్ళు రోజు 11 గంటల తర్వాత దంచుకుని అవి బియ్యంగా అన్నంగా వాడుకోవడం అనేది అలవాటైంది కాబట్టి, సో మనం అప్పటిదే ఇప్పుడు తింటున్నాం అనేది కొత్తగా ఏదో నేర్చేసుకుని కొత్తగా ఏదో అలవాటు చేసుకోవడం కాదు. కాబట్టి ఇలాంటి బ్రౌన్ రైస్ని మీరు ఆహారంగా తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. సో ఒక పూట బ్రౌన్ రైస్ తీసుకోండి, ఇంకో పూట మీరు చపాతీలు కానీ జొన్న అన్నం కానీ జొన్న రొట్టి కానీ అలా ఏది వీలైతే, లేదా రాగి రొట్టి కానీ రాగి జావ కానీ అలా ఏదో ఒకటి ఇంకొక తృణధాన్యం అనేది అలవాటు చేసుకోండి. ఒక పూట మాత్రం బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. వైట్ రైస్ 100% పసిపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే పాయిజన్ కాబట్టి వైట్ రైస్ 100% మానేసేయండి. ఇంకోటి ఏంటంటే ఈ బ్రౌన్ రైస్ వాడడం వల్ల ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మీలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. సో ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఊరికే జలుబులు చేయడం, ఊరికే దగ్గులు రావడం, ఊరికే జ్వరాలు రావడం, ఇలాంటి సీజనల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ రాకుండానే ఉంటుంది. తర్వాత మనకి ఇప్పుడు వచ్చేటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా ప్రివెంట్ చేసుకోవడానికి, తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి మనకి వైరల్ డిజార్డర్స్ వల్ల కూడా చాలా వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉపద్రవాలు చాలా పెరిగిపోయి హాస్పిటలైజ్ అయ్యారంటే మనుషులు ఇంటికి వస్తారో లేదో తెలియదు, ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో తెలియదు, ఏ కండిషన్లో వస్తారో తెలియని విపత్కర పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి అందుచేత మనం ఇలాగ బ్రౌన్ రైస్ని వాడుకుంటూ సేఫ్గా చేసుకోవచ్చు. సో ఈ బ్రౌన్ రైస్లో కూడా రేపొద్దున ఏమైనా కల్తీలు కలిపి ఏం చేస్తారనేది నాకైతే పెద్ద డౌటే. ఎందుకంటే ప్రజలు ఏది ఎక్కువగా వాడడం మొదలు పెడితే వ్యాపారవేత్తలందరూ కూడా దానిలోనే నానా రకాలు కలిపేసి ఏదో రకంగా వాళ్ళు మసిపూసి మారేడికాయ చేసేసి రూపాయి 100 రూపాయలకి అమ్ముతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి, మీకు అవకాశం ఉంటే మీకు ఫామ్ హౌసెస్ అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం మీ వరకు మీరు పండించుకొని, పాత రోజుల్లో ఏంటంటే చక్కగా నేల కొండలు అక్కడ ఎవరికి వాళ్ళు ఒక అరెకరం పొలం ఉన్నా కానీ కావాల్సినవన్నీ పండించుకునేవాళ్ళు, కూరగాయలు బియ్యం వరి ఇవన్నీ కూడా. మళ్ళీ అలాంటివన్నీ మనం స్టార్ట్ చేసుకుంటే అవి వాడుకుంటూ మనం మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. తర్వాత మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటుగా అధిక బరువుని 100% తగ్గించుకోవడానికి బ్రౌన్ రైస్ చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటుగా డయాబెటీస్ ప్రాబ్లమ్స్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, ఈవెన్ క్యాన్సర్ కూడా రాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మంచి ఆహారపు అలవాట్లు మనం నేర్చుకుందాం, ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవిద్దాం. థ్యాంక్ యూ.